విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ శిష్యుడు మీకంటే అద్భుతమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని వరుస పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీస్లు, కన్వెన్షన్ హాల్స్ ఇంకోటి కూలగొట్టుకుంటూ వెళ్తుంటే మీరు మాత్రం ఇంకా అనాధికారికంగా అక్రమ కట్టడంలో నివసించి ఆహా ఓహో నేను అద్భుతమైనటువంటి అమరావతిని సృష్టిస్తా లేదా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తానని చెప్పటం ఎంతవరకు సమంజసమని జేపీఎం భారత్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. దీనికి నాకు సమాధానం చెప్పకపోయినా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. లేదా మీ తనయుడు ఈ రాష్ట్రానికి మరొక అనాధికారిక ముఖ్యమంత్రి, ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయనే అనుకుంటా ఇట్ సీమ్స్, అనాధికారికంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా యాక్ట్ చేస్తున్నటువంటి మంత్రి గారు, వీరు కూడా అదే నివాసంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి మరొక సక్రమం అని చెప్పుకునేటువంటి మంత్రి. మీరు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలకి మీరు ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన సందర్భం. ఒక ముఖ్యమంత్రి గారే అక్రమ కట్టడంలో ఉంటున్నారు, ఒక మంత్రి గారే ఎడ్యుకేషన్ మినిస్టర్ పిల్లలకి అబద్ధాలు ఆడకూడదు, సత్యమునే పలకవలని చెప్పాల్సిన ఒక వ్యవస్థకి ఒక మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ అక్రమ కట్టడంలో నివసిస్తూ ఇది సక్రమ కట్టడమే, దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయంటే ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది సార్? ఇది హౌ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ డెమోక్రసీ? మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు రోల్ మోడల్గా ఉండాలి. నేను పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా, మీరు ₹1 జీతం తీసుకుపోతే నాయన ముందు 2 లక్షల జీతం ఏదో మీరు తీసుకొని చేయాల్సిన పనులు చేయండి. మీరు ఆ 2 లక్షల జీతం తీసుకోకుండా మీరు ఇక్కడ 2,000 కోట్ల మంది 2,000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ అనాధికారికంగా ప్రజలు వాడుకునేదానికి అవకాశం కల్పిస్తున్నారు. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని జీతం తీసుకోవద్దని మేము వద్దామన్నమా? జీతం తీసుకోవద్దా? ₹1 జీతం తీసుకోమని మేము వద్దన్నమా? జీతం తీసుకుని ఆయన చట్టం మీకు ఏదైతే పరిధి ఇచ్చిందో ఆ పరిధిలో జీతం తీసుకోండి, చట్టం ప్రకారం పనిచేయండి. రాష్ట్రంలో అక్రమ కట్టడాల్లో నివసిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నివాసం మీద అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఎకో సిస్టమ్ని, ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ని కాపాడాల్సిన సిస్టమ్ మీరే. కృష్ణా నదిని కాపాడాల్సిన బాధ్యత మీదే. ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా అనాధికారికంగా నివసిస్తున్నటువంటి నారా లోకేష్ అండ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ కట్టడంలో నుంచి కూలగొట్టి పక్కకు పెట్టాల్సి వాళ్ళని కూడా బుద్ధి చెప్పాల్సింది మీరే. ప్రశ్నించేది మీరే కదా. అదేదో సినిమా తీశారు, ఏంటి కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, అసలు దాంట్లో ఒక్క డైలాగు మీకు గుర్తు చేసుకోండి సార్. ఒక్క డైలాగు ఒక్కసారి నా పర్సనల్ రిక్వెస్ట్, ఆ సినిమా ఒక్కసారి సాయంత్రం వేసుకొని ఒక యూట్యూబ్లో కొట్టుకొని చూడండి. కెమెరామ్యాన్ గంగతో రాంబాబుతో మీరు చెప్పినటువంటి డైలాగులు, అద్భుతమైనటువంటి డైలాగులు, సిస్టమ్ని కాపాడటానికి మీరు చెప్పిన డైలాగులు ఒక్కసారి గుర్తు చేసుకొని అనాధికారిక కట్టడాల మీద కొరడా రూపించవలసిందిగా నేను కోరుతున్నా. అయితే గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ ఎక్స్టెన్షన్లు ఇవ్వద్దని చెప్పాను. ఇవి ప్రజల ఆస్తులు కాపాడుకోవాలని చెప్పాను. కాబట్టి లోపల ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. బయట ఆ పక్క ఈ పక్క ఎక్కడ ఆక్రమణలు కరిగినాయి. ఈ పక్క చూస్తే అపార్ట్మెంట్లు కట్టారు, ఈ పక్క చూస్తే చాలా కార్యక్రమాలు చేశారు. ఇది ఒక ప్రభుత్వం. మిగతా అన్ని కూడా ప్రజల సొంత ఆస్తులుగా మరి అన్ని కార్యక్రమాలు నడిపారు. ఈ సొంత ఆస్తులేంటో, ప్రజల ఆస్తులేంటో, ఇరిగేషన్ ఆస్తులేంటో, రెవెన్యూ ఆస్తులేంటో టోటల్ గా ఈ రివ్యూలో కంబైన్డ్ యాక్షన్ రెవెన్యూ, ఇరిగేషన్ కోఆర్డినేట్ చేసుకుని అవన్నీ కూడా పట్టుబయలు చేస్తాం, బయటకు చేస్తాం. ఏదైతే మేము గ్యాస్ ఇచ్చామని దానికి ప్రతికూలంగా ఇల్లు ఇచ్చాడని, ఇల్లు ఇవ్వడం ఏంటండి? అది గవర్నమెంట్ ఇల్లు. నేను ఆ మాట చెప్పాను. నేను కాదు ఉన్నానంటే గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నా. నేను ఫస్ట్ డేనే చెప్పాను, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. ఏదర్ నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటా. ఇస్తే ల్యాండ్ పోలింగ్, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్. టెంపరీగా నేను ఉండాలి కాబట్టి కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ స్టేయింగ్ దేర్. రేపు ఈ ఏరియా మొత్తం కట్టకు అవతల ఉండే ల్యాండ్ అంతా అన్ని కన్స్ట్రక్షన్స్ పోయి టూరిజం మిగతాన్ని వస్తాయి. మొత్తం మాస్టర్ ప్లాన్ లో కూడా మొన్న నోటిఫై చేశారు. గవర్నమెంట్ ఒక ఐఏఎస్ కమిటీ వేస్తే ఆ ఐఏఎస్ కమిటీ వెళ్ళి ఓనర్స్ తో మాట్లాడితే ఓనర్స్ అందరూ విల్లింగ్ తో లెటర్ ఇస్తే దానికి కలెక్టర్ ఒక లెటర్ కూడా ఇచ్చారు. ఆ కలెక్టర్ ఆ లెటర్ లో 2 బెడ్రూమ్ 9,000 రూపాయలు, 2.5 బెడ్రూమ్ 10,000 రూపాయలు, 3 బెడ్రూమ్ 12,000 రూపాయలు, దాన్ని ఒకటి 1000 అడుగులు
1400 అడుగులు, 1250 అడుగులు, 1250 స్క్వేర్ ఫీటు, 1450 స్క్వేర్ ఫీటు, 1750 స్క్వేర్ ఫీట్కి ఇచ్చిన అపార్ట్మెంట్ రేటు మాక్సిమం 12,000 రూపాయలు. చాలా మంచిది. అటువంటి టౌన్షిప్ కట్టినందుకు మేము ఆనందపడుతున్నాం. ఆ రూపాయి ఏది మాకు రాదు, గవర్నమెంట్కి ఆల్రెడీ ఇచ్చేసాం. గవర్నమెంట్కి మేము చెప్పింది ఏంటంటే, మీదే గవర్నమెంట్ కూలింగ్లో తీసుకోండి, నాకు దానికి సంబంధమే లేదు. నేను గవర్నమెంట్ కూలింగ్లో తీసుకుంటా, అన్ని బిల్డింగ్లు తీసుకుంటా అంటున్నారు. ఉండవల్లి ఈయన చెప్పేది, ఉమా గారు ఒక మాట చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, లింగమనేని ఒక మాట చెప్తారు. అది నేను ఇప్పటికీ రెంట్ కడుతున్నాను, దానికి నేను అధికారికంగా ఉంటున్నాను తప్ప దాంట్లో నేను ఏ విధంగా నాకు గవర్నమెంట్కి సంబంధం లేదు అని మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు. లింగమనేని ఇది ఆల్రెడీ గవర్నమెంట్ తీసేసుకుంది, ల్యాండ్ పూలింగ్లో తీసుకుంది, ఇది ల్యాండ్ ఎక్విజిషన్లో గవర్నమెంట్ తీసేసుకుంది, ఈ గవర్నమెంట్ బిల్డింగ్ ఇది, నాకేం సంబంధం అని ఆ రోజు లింగమనేనని, ఈరోజు గవర్నమెంట్కి సంబంధం ఏంటి, నాకు అధికారికంగా నేను అన్ని పర్మిషన్ తీసుకున్నాను, ఇది నా స్థలం, నా కన్స్ట్రక్షన్, నేను చంద్రబాబు నాయుడు గారు రెంట్కి ఇచ్చానని ఈయన అంటాడు.